సో ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో కూడా బేసికల్గా మేము చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా అయితే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిందో ఎలక్షన్స్ విషయంలో, ఓటర్స్ విషయంలో, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ విషయంలో ఏ విధంగా అయితే వెస్ట్ బెంగాల్లో ఒక అల్టిమేట్ కొలుక్కు వచ్చిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావాలి, ప్రారంభించాలని చెప్పేసి జనసేన పార్టీ తరపు నుంచి కొన్ని సలహాలు, కొన్ని సూచనలు, కొంత రెస్పాన్స్ కానీ అద్భుతంగా ఇవ్వటం జరిగింది. సో దీనికి తగ్గట్టుగా మనకి ఏంటంటే త్వరలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో రేపు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే జరుగుతుంది. సో బేసికల్గా మనం చూసుకున్నట్లయితే ఇది మన ఆంధ్రప్రదేశ్కి మంచిదా కాదా అంటే డెఫినెట్గా మంచిదే. ఎందుకంటే ఎక్కడైనా సరే ఫేక్ ఓటర్స్ కానీ, డూప్లికేట్ ఓటర్స్ కానీ, డెడ్ లేదంటే మనకి తెలిసిందే కొంతమంది షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు, మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఓట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ లేకపోయినా కానీ ఓట్స్ వేసేసి మిస్కమ్యూనికేషన్ కానీ, మిస్ ఓట్స్ అనేవి జరుగుతున్నాయి ఎక్కువగా. సో దానివల్ల ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూసుకోకపోవటం, అవి క్యాలిక్యులేట్ చేసేయటం, వేసిన ఓట్లని అవి సరిగ్గా చెక్ చేసుకోకపోవటం, ఒకటికి 2 సార్లు. దానివల్ల ఏమవుతుందంటే ఓట్లు అనేవి అటు ఇటుగా మిస్ మ్యాచ్ అయ్యి ఎవరో ఒకళ్ళు ఒక కాన్స్టెంట్గా గెలవటం అయితే జరుగుతుంది. సో దీన్ని అరికట్టే విధంగా ప్రాపర్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం పాలన అనేది రావాలి అంటే ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటున్నారో ప్రాపర్గా వాళ్ళ మనసు నుంచి వచ్చే భావన ఏదైతే ఉందో అది ఓట్ల మీద చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారో వాళ్ళు గెలిపించే విధంగా వేస్తున్నప్పుడు వాళ్ళు గెలవాలి, కానీ ఇంకెవరో అదర్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఒక రకమైన యూఫోరియా అనేది కలుగుతుంది. కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకి కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వెస్ట్ బెంగాల్లో సర్వే చేసి దాదాపు 58 లక్షల ఫేక్ ఓటర్స్ని పట్టుకున్నారు. కోల్కతా నార్త్ సైడ్లో అయితే ఇది హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ రికార్డ్, ఇది అక్కడ పీక్ లెవెల్లో నిలిచిపోయింది. వెస్ట్ బెంగాల్ అంటే పక్కనే మనకి బంగ్లాదేశ్ కూడా ఉంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడ ఫేక్ ఓటర్ ఐడి కానీ, ఫేక్ ఆధార్ కార్డు కానీ ఇలాంటి ఓన్ ఐడెంటిటీ బిల్డ్ చేసుకొని వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఓట్స్ వేయటం కానీ, ఫేక్ ఓట్స్ వేయటం కానీ, డూప్లికేట్ ఓట్స్ చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దాన్ని అరికట్టే విధంగా వాళ్ళు అయితే చర్యలు తీసుకొని మొత్తం అంతా కూడా ఒక డ్రాఫ్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే బాగుంటుంది అనే దానికి మన జనసేన పార్టీ నుంచి చాలామంది సపోర్ట్ చేయడం కానీ, ప్రారంభించండి అని చెప్పేసి ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో దీని గురించి మన జనసేన పార్టీ కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా అయితే ఈ తప్పుడు ఫేక్ ఓటర్ లేదంటే ఓట్ చోరీస్ జరిగినాయో దానికి తగ్గట్టుగానే అక్కడ రిజల్ట్ ఏదైతే వచ్చిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనకి ఏ శాతం మేరకు ఉందో ఫేక్ ఓటర్స్ అనేవాళ్ళు, డెడ్ ఓటర్స్ కానీ, డూప్లికేట్ ఓటర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ప్రాపర్ లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం బేసికల్గా చూసుకోవాలంటే వరుస పెట్టి మనం వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎస్ఐఆర్ గురించి, ఆంధ్రప్రదేశ్లో వస్తే ఏ విధంగా జరుగుతుంది, దీనికి జనసేన పార్టీ ఇచ్చిన సలహాలు, సూచనలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి చూద్దాం. ఫస్ట్గా మనం వెస్ట్ బెంగాల్ గురించి అయితే మాట్లాడుకుందాం. వెస్ట్ బెంగాల్లో మీరు చూసుకున్నట్లయితే దాదాపు 58 లక్షల ఓటర్స్ని అయితే ఫైండ్ అవుట్ చేసి ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఎవరో కాదు, మీకు తెలిస్తే ఫేక్ ఓటర్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే మీకు తెలుస్తుంది. వాళ్ళు చనిపోయిన వాళ్ళ సంఖ్య వచ్చేసరికి 24.16 లక్షల మంది అయితే ఉన్నారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి చనిపోయిన వాళ్ళందరినీ వాళ్ళ ఐడెంటిటీని ఫైండ్ అవుట్ చేసి ఎలిమినేట్ చేశారు ఓటర్ లిస్ట్ నుంచి. చీఫ్ కమిషన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ ఆఫీస్, అక్కడి నుంచి ఆ ఓటర్స్ లిస్ట్ని ఎలిమినేట్ చేశారు, ఫైండ్ అవుట్ చేశారు. దాంతోపాటు ఎలిమినేట్ కూడా చేశారు అనుకోండి. అదేవిధంగా 32.65 లక్షల మందిని ఆబ్సెంట్ అయిన వాళ్ళు, షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళందరి ఐడెంటిటీస్ని కూడా బ్లాక్ చేయటం కానీ ఇవన్నీ కూడా మనకి ఇల్లీగల్గా వాళ్ళ లేకపోయినా ఓట్లు వేయించుకుంటాం కానీ ఇవన్నీ కూడా బ్లాక్ చేసి మనకు ఒక ఫిగర్ని అయితే తీసుకొచ్చాను బయటికి సర్వే దాంట్లో.
తర్వాత 1.38 లక్షల మంది డూప్లికేట్ ఓటర్స్ అయితే ఉన్నారు. అది కూడా మల్టిపుల్ ప్లేసెస్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ వెస్ట్ బెంగాల్లోనే ఉండరు, మేబీ బంగ్లాదేశ్లో ఉండొచ్చు, పక్క రాష్ట్రంలో ఉండొచ్చు. పక్క రాష్ట్రం అంటే మనకి ఢిల్లీ కానీ హర్యానా కానీ, ఇటు మనకు బేసికల్గా అక్కడ మధ్యప్రదేశ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఈ ఏరియాలో, ఉత్తరప్రదేశ్ కానీ ఈ ఏరియాలో కూడా మల్టిపుల్ ప్లేసెస్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయో వెస్ట్ బెంగాల్లో, వెంటనే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఫేక్ ఓట్స్ అయితే వేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఈ న్యూస్ వచ్చి మనకి డిసెంబర్ 16, 2025లో వచ్చింది. 16 నుంచి 17 లోపల మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న SIR చాలా విపరీతంగా అరాచకం అయితే సృష్టించారు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ మమతా బెనర్జీ TMC పార్టీ నుంచి మేమైతే ఇది అలౌ చేయమని చెప్పేసి ఆవిడ అన్నా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఫోర్స్డ్గానే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ సర్వే చేసిన ఏవైతే ఓటర్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని, అట్ ది సేమ్ టైం చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా డేటా కలెక్ట్ చేసుకొని ఓవరాల్గా ఐడెంటిఫై చేసుకొని, ఏదైతే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చెక్ చేసుకొని, హౌస్ హోల్డ్స్ వీళ్ళందరినీ కూడా చెక్ చేసుకొని ఆల్మోస్ట్ మనకు ఒక అల్టిమేట్ ఫైనల్ డ్రాఫ్ట్ని అయితే తీసుకొచ్చారు. దాంతో మనకి వెస్ట్ బెంగాల్లో జరిగిన లోటుబాట్లు చూస్తే అసలు మతిపోతుంది, మామూలుగా లేదు. మీకు సాధారణంగా చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 7,66,00,000 మంది 37,529 మంది ఉంటే, అందులో ఎప్పుడైతే SIR వస్తుందని చెప్పేసరికి మీరు 58 లక్షల మంది ఫైండ్ అవుట్ అయ్యారు. ఏంటి ASDD, ఆబ్సెంట్ పీపుల్, షిఫ్టెడ్ పీపుల్, డెడ్ పీపుల్, డూప్లికేట్ పీపుల్, వీళ్ళందరూ ఓట్స్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి దాదాపు 58 లక్షల మందిని ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ నుంచి తీసేశారు. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మిస్టర్ అగర్వాల్ గారు కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైతే 32 లక్షల మంది అన్మ్యాప్డ్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హీరెన్స్కి పిలుస్తాను అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళని చెక్అవుట్ చేసుకోవాలి. 2002లో ఓటర్ లిస్ట్లో వాళ్ళ జాబితా అయితే ఉంది, వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అయితే లేవు. ఎందుకనంటే దాదాపు సుమారు 1.36 కోట్ల మంది ఉన్నారు, కానీ వాళ్ళు బేసికల్గా మేము తెలిసినట్లేదు. 2002 అంటే 2025 అంటే చాలా ఎక్కువ లాంగ్ ఇయర్స్ అవుతుంది. అలాంటప్పుడు అక్కడ గ్రాండ్ పేరెంట్స్ ఉండొచ్చు, లేదనుకుంటే మిడిల్ ఏజ్ పీపుల్ ఉండొచ్చు, లేదంటే పిల్లలు అప్పుడే పుట్టుండొచ్చు. వాళ్ళకు ఒక ఓటర్ ఐడి అనేది ఉండకపోవచ్చు. ఏజ్డ్ పీపుల్ అనేవాళ్ళు చనిపోయి ఉండొచ్చు. మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా అనుకోకుండా యాక్సిడెంటల్గా ఎక్కడైనా చనిపోతే వాళ్ళ ఓట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి రన్నింగ్లో ఉన్నాయా, ఆబ్సెంట్లో ఉన్నాయా, అసలు ఇల్లీగల్గా ఎవరైనా ఓట్స్ వేస్తున్నారా వాళ్ళ ఓట్ హక్కును పట్టుకొని ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. వీటన్నిటి కూడా తెలుసుకోవడానికి ఏదైతే మనకి తెలిసిందే, డిసెంబర్ 17 ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో మనకి ఫిబ్రవరి 26, 2026 వరకు కూడా సర్వే జరుగుతూనే ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ వస్తూనే ఉంటాయి. మీకు ఈ జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి వచ్చినప్పుడు మేబీ ఫస్ట్ వీక్లో అయినా కానీ థర్డ్ వీక్లో అయినా కానీ మనకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాపర్గా వెస్ట్ బెంగాల్లో, కోల్కతాలో ఏమైతే కంప్లీట్ హౌస్ హోల్డ్స్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఇంకా ఎలిమినేట్ చేసే విధంగా ఉంటుంది. ఇంకా మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే చాలా మిస్కమ్యూనికేషన్ లేదనుకుంటే చాలా మిస్ ఓట్స్ అయితే జరిగాయి. సెంట్రల్ గవర్నమెంట్ ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ని రీవెరిఫికేషన్ చేయమని కూడా సజెస్ట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి హౌస్ హోల్డ్లో కూడా అసలు ఇప్పటికీ ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ముసలి వాళ్ళు ఎంతమంది, పెద్దవాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, వాళ్ళకి ఓటు హక్కు ఉందా లేదా, ఇవన్నీ కూడా రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. మొత్తం ఈ రీవెరిఫికేషన్ జరిగిన తర్వాత ఫిబ్రవరిలో అవుట్పుట్ ఏదైతే వస్తుందో ఆ తర్వాత ఎలక్షన్స్ అయితే అక్కడ కండక్ట్ అవుతాయి. అక్కడ కరెక్ట్ ఓట్స్ అయితే పడతాయి. ఏ పార్టీ గెలవాలో ఏ పార్టీ గెలవకూడదో అప్పుడు కరెక్ట్గా మనకి ఒక కులిక్ అయితే వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఈ చర్య ఏదైతే ఉందో రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే మీకు అవకాశం ఉంటే కనుక డెఫినెట్గా 2,800 ఎలక్ట్రల్ బూత్స్ అయితే కండక్ట్ చేయాలి, ఏర్పాటు చేయాలి.
అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ 7 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఒక్క రోజులో లేదంటే 2 రోజుల్లో ఓట్స్ వేయాలంటే ఇంపాసిబుల్. సో అందుకని ఏమవుతుందంటే కొంచెం బూత్ సైజ్ అనేది బూత్ లెవెల్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అవి నెంబర్ ఆఫ్ ఆఫీసెస్గా మార్చి ఓట్లు అన్ని విధాలుగా కూడా చాలా సంపూర్ణంగా లీగల్గా ఓట్లు వేసి ఏ పార్టీ గెలవాలో ఏ పార్టీ గెలవకూడదు ఆ విధంగా అయితే ట్రాన్స్పరెన్సీతో ఉండాలి అనే మంచి విధంగా అయితే మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. సో చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఇంకా ఆంధ్రప్రదేశ్కు వచ్చినట్లయితే మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఏదైతే ప్రారంభించండి ఆమోదించిందో దానికి తగ్గట్టుగానే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వటం కానీ వాళ్ళలో మనకు కొంతమంది ప్రధాన కార్యాలయంలో నిర్వహించే సమావేశంలో బేసికల్గా పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ సంధు ఎలక్టరల్ కమిషనర్ గారు ఉన్నారు. అదేవిధంగా జ్ఞానేష్ కుమార్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. డాక్టర్ వివేక్ జోషి ఎలక్షన్ కమిషనర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము త్వరలోనే దేశవ్యాప్తంగానే చేస్తున్నాం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మేము వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ విజ్ఞప్తిని తెలియజేశారు. ఎందుకంటే ఓటర్ల జాబితా అనేది కరెక్ట్గా ఉందో చూసుకోవాలి. రెండోది వచ్చేసరికి ఎన్నికల ప్రక్రియలో చేయాల్సిన సరైన వసతులు కానీ సరైన ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండలేదో మేనేజ్మెంట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఎందుకంటే ఓటు వేసేవాళ్ళు ఎవరైనా సరే అది ఓట్ అనేది తప్పుగా డైవర్ట్ అవ్వకుండా కరెక్ట్గా వేసిన దానికి కరెక్ట్గా పడేటట్టు చెయ్యాలి. సో దానికి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎస్ఐఆర్ కంపల్సరీ రావాలి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది రావాలి. వస్తే కనుక బెటర్ డెమోక్రసీ, బెటర్ ప్రజాస్వామ్యం పాలన అనేది బాగా నడిచే అవకాశం ఉంటుంది. పర్ఫెక్ట్ గవర్నమెంట్ను మనం ఎన్నుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. అందులో జనసేన ఇచ్చిన కొన్ని సూచనలు చూసుకున్నట్లయితే, సలహాలు చూసుకున్నట్లయితే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నియోజకవర్గానికి వెళ్ళి ఓట్లు వేయకుండా హాజరు అవ్వకుండా ఆన్లైన్లోనే వేసే విధంగా, ఎందుకంటే మనకి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ అయిపోతే నెంబర్ ఆఫ్ అవర్స్ అయితే కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ టైము వాళ్ళ పేషెన్స్ టెస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది, వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఈసారి ఆన్లైన్లో కూడా ఓట్లు వేసే విధంగా డిజైన్ చేయబోతున్నారు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేసేవాళ్ళు లేదంటే ఒక జిల్లాలో ఒకవేళ కృష్ణా డిస్ట్రిక్ట్లో పనిచేసేవాళ్ళు భీమవరం డిస్ట్రిక్ట్ వాళ్ళు అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓటు వేయాల్సిన అవసరం లేదు, కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉండి వాళ్ళు అక్కడ ఓటు వేసుకుంటే సరిపోతుంది ఆన్లైన్లో. సో ఈ విధంగా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చే విధంగా జనసేన పార్టీ వాళ్ళు సలహాలు సూచనలు అయితే ఇచ్చారు. కేంద్ర లెవెల్లో కానీ ఇది డిజిటల్ పరంగా తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్కి చాలా బెటర్మెంట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. వలస కార్మికులు కానీ మిగతా ఐటీ ఇండస్ట్రియల్ హబ్స్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండే విధంగా మెరుగుపరిచే విధంగా చూడాలని చెప్పేసి ఒక విన్నపం అయితే ఇచ్చారనుకోండి. అదేవిధంగా ఓట్లు వేసేందుకు ఓటర్లు గంటల తరబడి క్యూలో వేచి వస్తున్న తరుణంలో కేంద్రాల వద్ద వసతుల ఏర్పాటు చేయాలని చెప్పేసి అపాయింట్మెంట్ ఆధారిత ఓటింగ్ లేదంటే విభిన్న ఓటింగ్ స్లాట్స్ను కేటాయించాలని ఈ విధంగా చెప్తున్నారు. అదొక సలహా సూచనగా తీసుకోవచ్చు. ఓటర్ల జాబితాలో కూడా డూప్లికేట్ను కనిపెట్టి పరిహరించడానికి ఏని వాడుకొని డూప్లికేట్ ఓటర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఒక కరెక్ట్ ఓటర్స్ రియల్ పర్సన్స్ ఓట్ వేసిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎప్పటికప్పుడు బహిరంగంగా రియల్ టైం డూప్లికేషన్ అనేది తీసుకురావాలని చెప్పేసి ఒక విన్నపం. రియల్ టైం డాష్ బోర్డ్ని తీసుకురావాలని వీళ్ళ యొక్క విన్నపం. ఓటర్ల రిజిస్ట్రేషన్ కానీ తప్పులు సరిహద్దుల్లో ప్రక్రియలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అదేవిధంగా జాబితాలను ఏటా థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ చేయించాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన ఉద్యోగుల గురించి చర్యలు తీసుకోవాలని ఇవన్నీ కూడా కొన్ని ప్రికాషన్స్ కానీ కొన్ని సూచనలు సలహాలు అయితే జనసేన పార్టీ వాళ్ళు అయితే ఇవ్వటం జరిగింది. సో ఏ మట్టికి ఇవన్నీ ఒక కొలుక్కు వస్తే చూడాలి. సో నేను చెప్పేది ఒకటే, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది
మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో జరిగితే ఎంతమంది ఓటర్స్ ఉన్నారో కరెక్ట్గా ఒక ఫిగర్ అనేది తెలుస్తుంది. ఆ ఫిగర్ ఏదైతే ఉందో ఒక ప్రాపర్ గ్రాండ్ ఏజ్ పీపుల్ అయినా కానీ, మిడిల్ ఏజ్ పీపుల్ అయినా కానీ వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళ పర్సంటేజ్, వాళ్ళ ఫిగర్ అనేది గవర్నమెంట్ హ్యాండిల్స్లో ఉంటుంది. వాళ్ళకి పిల్లలు ఉంటే, మనవాళ్ళు ఉంటే వాళ్ళకి ఓటు హక్కు అనేది అంతగా ఉండదు కాబట్టి వాళ్ళు రేపు ఓటు హక్కుకు వస్తే వాళ్ళ శాతం పెరిగినప్పుడు అది కూడా డేటా రాబోయే 5 ఏళ్ళలో తీసుకోగలిగితే, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోగలిగితే, రియల్ టైమ్ డాష్ బోర్డ్ మెయింటైన్ చేయగలిగితే చెప్తున్నాను చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఓట్స్ అనేవి ఎక్కడా కూడా డూప్లికేట్గా, ఫేక్గా ఎక్కడా కూడా ఉండకుండా పర్ఫెక్ట్ ఓట్స్ అనేవి, పర్ఫెక్ట్ ఫిగర్స్ అనేవి ప్రొజెక్ట్ అవుతాయి. సో దట్ ఓటర్స్ అనేవాళ్ళు ఏ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు, ఏ పార్టీని నిలబెట్టాలనుకుంటున్నారు, వాళ్ళ పర్స్పెక్టివ్లో కరెక్ట్గా జరుగుతుంది, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అంతే. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఏ ఓట్స్ అయినా, ఏ గవర్నమెంట్ నిలబెట్టాలన్నా పర్ఫెక్ట్గా జరగాలి. డెమోక్రసీ, ప్రజాస్వామ్య పాలన అనేది కరెక్ట్గా జరిగితేనే ప్రతిదీ బాగుంటుంది. అంత మించి చెప్పేది ఏం లేదు. అప్పుడే ప్రజల సమస్యలు తీరితే, ప్రజలకి అనుకూలమైన ఉద్యోగాలు కానీ, అనుకూలమైన పనులు కానీ, అనుకూలమైన సేవింగ్స్ స్కీమ్స్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మన దేశం అభివృద్ధి అవుతుంది, అంతా కూడా బాగుంటుంది, చల్లగా హ్యాపీగా ఉంటుంది. ఇది నేను అల్టిమేట్గా కోరుకునేది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంకేదైనా ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా దాని మీద కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.